అయ్యో పాపం! ఎంత గోసొచ్చే గీ తల్లి కొడుకులకు. గీ తల్లిని మోసుకుపోతున్న అన్నోళ్ళది నిజామాబాదట. పేరు దీపక్. కూలీనాలి చేసుకుంటా బతికెళ్లదీస్తున్నాడట. తల్లికి పానం మంచిగా లేదని జగిత్యాలలో ఓ ప్రైవేటు దవాఖానలో చూపెడదామని జగిత్యాలకు బయలుదేరిండు. సర్కారు బస్సులో జగిత్యాలకొచ్చిండు. కానీ ఆన్నుంచి ప్రైవేటు దవాఖానకు తీసుకుపోవాలంటే ఆటో అన్నలు 50 రూపాయలు అడిగిండట. అసలుకే చేసేది కూలి పనాయే. ఎక్కువ తక్కువ పైసలు లేవు అన్న జోబుల. ఎంతకు అంతే ఆసరనుకొని తల్లిని సంకలెత్తుకొని దవాఖానకు బయలుదేరిండు. ఇక చుట్టుముట్టోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టంగానే ఎమ్మెల్యే సంజయ్ అన్న కళ్ళబడ్డది. అటెంక ఏమైందో అన్న చెప్తున్నాడు ఈనుండ్రి. అయితే నేను నిజామాబాద్ నుంచి వస్తున్నా. ఇలా జగిత్యాల బస్ దిగంగానే నరాల హాస్పిటల్ కాడికి తీసుకపోతున్నా మమ్మీని. అయితే ఆటో అడిగితే ఆటోడు 50 రూపాయలు అని అన్నాడు. అయితే నేను 50 రూపాయలు ఇవ్వకపోతే అదే మమ్మీని మోసుకొని ముందడు పోగానే ఒక ఆయన అది వీడియో తీస్తున్నాడు. వీడియో తీసి వైరల్ చేసినాడు. సంజయబాబు ఎమ్మెల్యే సార్ మా బాబు మా అంతర్గాం ద్వారా ఆ సార్ మాకు కార్ ఇచ్చి బస్టాండ్ జగిత్యాల బస్టాండ్కి పంపించినాడు. 500 నా చేతిలో ఖర్చుకి మమ్మీ గురించి తీరా అని అన్నాడు. ఎమ్మెల్యే సంజయ్ అన్నకు ముచ్చట తెలవంగానే ఇక ఆలస్యం చేయకుండా అన్నే స్వయంగా దవాఖానకు వచ్చిండు. తల్లి బాలమ్మ మంచి చెడ్డలు అరుచుకున్నాడు. అన్న ఎట్లయినా డాక్టరే కాబట్టి ఆ దవాఖాన డాక్టర్లతోని మంచిగా చూడుండ్రని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇప్పించిండు. అటెంక సంజయ్ అన్న కార్లనే తల్లి కొడుకులను బస్టాండ్లో ఇడిచిపెట్టిండు. ఇగీ ముచ్చట సంజయ్ అన్న ఫాలోవర్స్ కు ఎరకగాంగల్నే సాయం చేసుట్లా అన్నను మించినోళ్ళు లేరు. ఎవ్వలనేది చూడకుండా సాయం చేసుట్లా అన్నకు అన్నే సాటి అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు. మరిగా లీడర్లు కూడా వీళ్ళు నా నియోజకవర్గానికి చెందిన మనుషులా, నాకు ఓట్లేసే మనుషులా అని చూడకుండా ఆపతున్నోళ్లకు ఆదుకుంటే ఎవలైనా మెచ్చుకొని మెడలేసుకుంటారు. కాబట్టి మాటలు చెప్పుడు కాదు, చేతల్ల సుతం వాళ్ళ పనితనం చూయించాలే. ఏమంటారులా?